హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి స్కేల్ 1 ఆఫీసర్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. టోటల్ 100 వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పోస్టింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కానీ ఉండొచ్చు. దట్ మీన్స్ మనకి ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకి పోస్టింగ్స్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి మనం వన్ బై వన్ మూవ్ ఆన్ అవుదాము. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ముందుగా మనం ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఆన్లైన్ మోడ్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 21st March 2024 నుంచి 12th April 2024 లోపు ఎగ్జామినేషన్ మేలో కానీ జూన్లో కానీ ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏ స్ట్రీమ్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏ స్ట్రీమ్కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో జస్ట్ ఒకసారి వీడియోకి స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఈ పర్టికులర్ జాబ్స్ అనేవి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనకి 1 year ప్రొవిజనరీ పీరియడ్ అనేది ఉంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రొవిజనరీ పీరియడ్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. 6 months లాగా ఒక 1 year పాటు మాక్సిమమ్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ప్రొవిజనరీ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ స్కేల్ 1 ఆఫీసర్స్గా మనకైతే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే గ్యారంటీ బాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో 4 years పాటు ఇదే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తామని మనమైతే ఇక్కడ అగ్రిమెంట్ అనేది సైన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనం అగ్రిమెంట్ బాండ్ చేసినట్లయితే 1 year గ్రాస్ శాలరీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో 1 year గ్రాస్ శాలరీకి మనము ఇక్కడ సర్వీస్ బాండ్ అనేది మనం సైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్. సో బేసిక్ పే వచ్చేటప్పటికి 50,925 రూపీస్ ఉంటుంది. ఎలివెన్సెస్ అన్ని కలుపుకొని ఫస్ట్ మంత్ నుంచే మనకి 85,000 per month మనకు అప్రాక్సిమేట్గా మనకైతే శాలరీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా బెస్ట్ జాబ్స్ ఇవి. 85,000 రూపీస్ ఒక గ్రాడ్యుయేట్కి స్టార్టింగ్ శాలరీ అన్నట్లయితే చాలా హై పేయింగ్ జాబ్ కదా. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ అనేది మిస్ అవ్వద్దు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం గమనించినట్లయితే 31st December 2023 కల్లా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో ఒక్కొక్క స్ట్రీమ్కి మనకి ఇక్కడ డిఫరెంట్ గ్రాడ్యుయేషన్స్ అనేవి అలౌ చేస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి చూద్దాము. అకౌంట్స్కి మనము బీకామ్ చదువుకొని ఉండాలి, 60%తో పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. SC/ST క్యాండిడేట్స్ 55%తో పాస్ అయినా సరిపోతుంది. లేదా మీరు MBA ఫైనాన్స్ అనేది జస్ట్ పాస్ అయినా కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసుకున్నా, లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి మీరు కంప్లీట్ చేసుకున్న ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే యాక్చురియల్కి సంబంధించి వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనము బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ లేదా మ్యాథమెటిక్స్ కానీ లేదా యాక్చురియల్ సైన్స్ కానీ మనం చదువుకొని ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ అడుగుతున్నారు. ఇన్ కేస్ SC/ST క్యాండిడేట్స్ అయినట్లయితే 55% ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ యాక్చురియల్ సైన్స్ కానీ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు జస్ట్ పాస్ అయిన రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పాసింగ్ క్రెడిట్ ఆఫ్ మినిమం 4 papers ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా నుంచి మీరు పాస్ అయినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కంపల్సరీగా CS2 అండ్ CM2 అనేది పాస్ అయి ఉండాలి పేపర్స్. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ ఐటీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. సో BE లేదా బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ నుంచి మీరు క్వాలిఫై అయినట్లయితే 60% తోటి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. SC/ST క్యాండిడేట్స్ అయితే 55% సరిపోతుంది. లేదా ME లేదా MTech ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ మీరు చదువుకొని పాస్ అయ్యి ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. MCA విత్ మినిమం 60%తో పాస్ అయినా కానీ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. SC/ST క్యాండిడేట్స్ అయినట్లయితే 55% అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంజనీర్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. BE బీటెక్ ఇన్ ఆటోమొబైల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్
లేదా సివిల్ లేదా కెమికల్ లేదా పవర్ ఇండస్ట్రియల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే 60% తోటి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంఈ ఎంటెక్ ఇన్ ఆటోమొబైల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా సివిల్ లేదా ఎలక్ట్రికల్లో లేదా పవర్ లేదా ఇండస్ట్రియల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డాక్టర్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనము ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారా కంప్లీట్ చేసుకొని నేషనల్ మెడికల్ కమిషన్లో మనము కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే లీగల్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో గ్రాడ్యుయేట్ ఇన్ లా విత్ మినిమం 60% అడుగుతున్నారు ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. మినిమం ఏజ్ 21 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్. 31st December 2023ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఏజ్ లిమిట్స్ అనేవి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 5 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ అలానే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 questions. ఈచ్ సెక్షన్కి 20 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ ఇంగ్లీష్లోనే మన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి మనకి ఇంగ్లీష్లో లేదా హిందీలో క్వశ్చన్స్ అనేవి ఫేస్ చేయొచ్చు. అండ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ 200 marksకి కండక్ట్ చేస్తారు. 2.5 hours మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ చూసినట్లయితే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అలానే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 5th సెక్షన్లో మనకి ఏ స్ట్రీమ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్ట్రీమ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్ మనకి 200 marksకి అయితే మన క్వశ్చన్ పేపర్ ఫామ్ అవుతుంది. అండ్ అలానే మెయిన్స్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా మనకుంది. 30 minutes టైం ఇస్తారు. 30 marksకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కూడా మనకి ఆన్లైన్ మోడ్లోనే మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే నెగిటివ్ మార్కింగ్ సంబంధించిన డీటెయిల్స్. ఈ ఎగ్జామ్కి మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ అండ్ అలానే ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే. అండ్ అప్లికేషన్ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 250 rupees ప్లస్ జిఎస్టీ అనేది ఫీజుగా పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ 1000 rupees ప్లస్ జిఎస్టీ అనేది మనం ఫీజుగా పే చేసి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకి విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలులో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అదే మనం తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి అండ్ వరంగల్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అదే మనము మెయిన్స్ ఎగ్జామినేషన్కి చూసినట్లయితే ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్కి హైదరాబాద్లో మాత్రమే మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనము ఆన్లైన్ మోడ్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజ్ పే చేసి మన సిగ్నేచర్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి పేమెంట్ మోడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో పేమెంట్ కూడా మనం ఆన్లైన్ మోడ్లోనే మనం అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.